2004 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసే వాళ్ళం మేము. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళం ఏం కాదు. మరి 2004 నుంచి పనిచేస్తున్నాము. దాదాపు ఒక 10 మంది ఉద్యమకారులు చనిపోయి వినాయక నగర్లో సభ్యత్వాలు అని చెప్పి అంటున్నారు. సభ్యత్వాలు తీసుకున్నాం, మనం ఒక భరోసా ఇస్తాము. ఏ భరోసా ఇస్తాము? మీ కుటుంబానికి 2 లక్షలు వస్తాయి, 5 లక్షలు భరోసా మనం ఇస్తాము. దాదాపు 2-3 ఏళ్ళలోనే 10 మంది ఉద్యమకారులు చనిపోయారు. మరి ఇన్ఛార్జ్ అయిన మరి వాళ్ళకి సపోర్ట్ చేసిరా, కనీసం 1 లక్ష ఇప్పించిరా, 2 లక్షలు ఇప్పించిరా, సభ్యత్వం ఉన్నోళ్ళు మన ఉద్యమకారులు చనిపోయారన్న దాదాపు కనీసం వాళ్ళు ఇంటికి వెళ్ళి కూడా పరామర్శించలేదు ఎన్నిసార్లు. మరి మా తోటి ఉద్యమకారులకు ఎంత బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మీరు ఇప్పుడు ఈ సభ్యత్వం ఎన్ని సభ్యత్వాలు ఇవ్వలేదు. మేము 2004 నుంచి ఎన్నో సభ్యత్వాలు చేసినాం. కానీ సభ్యత్వం ఉన్న వ్యక్తి మీకు ఏం భరోసా ఇస్తున్నాం? మీరు ప్రభుత్వం ఏం భరోసా? 10 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఉద్యమకారులకు చనిపోతే కూడా కనీసం వారి ఇంటి వరకు ఒక ఎమ్మెల్యే ఇవ్వలేదు. మాకు తెలుసు. మొన్న కూడా ఒక వినాయక నగర్ ఒక ఉద్యమకారుడు చనిపోయాడు. తర్వాత కట్ట కింద ఒక వినాయక నగర్ కింద ఒక ఉద్యమకారుడు చనిపోయాడు. మీరు సభ్యత్వం ఉన్న వాళ్ళకి ఏం భరోసా ఇచ్చింది? మరి మీరు సభ్యత్వం ఉన్న వాళ్ళకు మరి 2 లక్షలు 3 లక్షల సభ్యత్వము మేము ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున ఇస్తారని చెప్పిన వాళ్ళు మరి ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకుంటారా బాధ్యత? ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారు? వాళ్ళకు మన కుటుంబానికి భరోసా ఇప్పించే అధికారం మనకు ఉంది. పార్టీ మనకు సభ్యత్వం ఇస్తే మనకి ఈ రకంగా ఇప్పిస్తామని చెప్పి ఉన్నప్పుడు వాళ్ళు భరోసా మనం కల్పించాల్సిన సభ్యత్వం తీసుకుంటే మనకు భరోసా ఉంటుందా లేదా? పార్టీకి దీంతో పాటు మనకి ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఇవ్వడం వల్ల కూడా పార్టీకి ఒక మంచి పేరు కలుస్తుందని చెప్పి ఒకటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ఎమ్మెల్యే ఉన్న దగ్గర ఒక ఇన్ఛార్జ్ ఉంటాడా? ఇన్ఛార్జ్ ఉన్న దగ్గర ఎమ్మెల్యే ఉంటాడా? ఓడిపోయిన ఎమ్మెల్యే దగ్గర ఇన్ఛార్జ్ ఉంటాడా? మాకు కూడా అది క్లారిటీ ఇవ్వండి. నేను ఒక పని మీద అన్న దగ్గరికి ఒక లెటర్ ప్యాడ్ కావాలంటే లెటర్ ప్యాడ్ లేదు అన్న దగ్గర. ఆ లెటర్ ప్యాడ్ గురించి నేను పోయి ఒక ఈసీఎల్లో పోయి లెటర్ ప్యాడ్ కొట్టించుకొస్తే సంతకం పెట్టమంటే ఒక 10 మందిని అడిగి సంతకం పెడతా అన్నాడు. అంటే మీ స్థాయి ఏంటి అసలు? నువ్వు ఇన్ఛార్జ్గా నేను 20 సార్లు మీ దగ్గర పార్టీకి పని చేస్తే కనీసం నన్ను గుర్తుపడలేదా? నువ్వు లెటర్ వేయడానికి ఇబ్బంది ఏంటి అసలు నీకు? మేము మనుషులు కనబడలేమా? అసలు మేము బీసీలకు అంత అవగాహన ఉన్నామా? మీరు ఒకసారి బీసీలో కూడా అవగాహన చేసినట్టు విషయం మాకు తెలుసు. మా దగ్గర ఉన్నాయి. కానీ మరి మీరు ఉన్నది స్థాయి ఎంత అసలు? మరి మా స్థాయి దగ్గర మాకు పదవులు ఇవ్వండి. మీరు ఏమంటున్నారు? ఎవరైనా పేరు ఇవ్వండి అంటున్నారు. ఎన్ని ఇయర్లు వచ్చినప్పుడు కూడా పేరు ఇస్తారు పార్టీలో. 20 ఏళ్ళ పార్టీలో ఉన్నప్పుడు పేరు ఇస్తారు. వాటికి మాకే సంబంధం. ఆయన చేస్తే మేము పని చేయాలి. ఇప్పుడు 20 ఏళ్ళ పార్టీలో పనిచేసినాము, మేము ఆయన చేతిలో పని చేయాలా? మాకు తెలియదా ఎవరు ఎప్పుడు వచ్చిందో? జేసీ ఇప్పుడు ఏర్పడ్డది ఇప్పుడు తెలియదా? మాకు ఉద్యోగంలో పనిచేసిన ఎవరో తెలియదా? గొడవ మీద పిల్లలు ఎవరో తెలియదా? పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎవరో తెలియదా? పార్టీని బదలా చేసి వసూలు చేస్తుంటే ఎవరో తెలియదా? ప్రతి ఒక్కరికి మాకు విషయం తెలుసు. ఎందుకంటే 20 ఏళ్ళ మేము పార్టీలో ఉన్నాం. దయచేసి పెద్దలకు అందరూ చెప్తున్నా, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు సీనియారిటీ ఉన్నాము, ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. కృష్ణమూర్తి అనడానికి మేము ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాము. మా ఉద్యమకారుల నుంచి వినాయక గారి నుంచి మీ దాంట్లో ఎవరైనా ఒకరిని తీసుకొని బాధ్యత అప్పచెప్తే మేము దాన్ని ఏకీభవిస్తాము. లేకపోతే మాత్రం మేము ఏకీభవించే ప్రసక్తి లేదని చెప్తున్నాము. జై తెలంగాణ. ఇక్కడ విచ్చేసినటువంటి ఎమ్మెల్యే ఖచ్చితంగా ఇప్పుడు కూడా చేస్తామన్నా. మరి ఆయన కూడా నిన్ను అడిగిన పరశురామ్ రెడ్డి గారు, మీరు సైలెంట్ ఉంటే మీ ఎంత మిమ్మల్ని నమ్ముకుంటున్నాం, మేము ఎంత వాడిపోతాము. మరి మీరేమైందంటే నాకు 2 డివిజన్లు మాత్రం నాకు వ్యతిరేకం ఇచ్చి ఇలాంటి విషయాలు అది కూడా చూసుకొని అన్న మేము కష్టపడ్డాము, మమ్మల్ని మాకు మాటలేమో అందరూ కష్టపడ్డ వాళ్ళకి అందరికి ఇవ్వాలంటే కూడా సాధ్యం కాదన్న తెలుసు. కానీ ఇటువంటి దాన్ని ఒక పెద్ద మనుషులలో కలిపేది, పెద్దలలో కలిపేది ఏదంటే ఒకరింతకి కలుపురాన్న మమ్మల్ని కూడా. మేము ఇంకా కూరగాయల ముందర కూరగాయలలాగా అయిపోతాం. నేను అది కాకుండా చూడాలా. ఇది రిక్వెస్ట్ అన్న, ఇది కాంట్రవర్సీ కాదు, అదొకటి గుర్తుంచుకొని మళ్ళీ అందరికన్నా ఎక్కువ మీ ఒక్కరి గుణం నాకు ఎంత నచ్చిందంటే చెవులు కొరికటంలో మాట మీరు నమ్మరన్న. లేకపోతే ఎప్పుడో మీరు మాకు దూరమైంది, మేము మీకు దూరమైంది. అదొకటి మీకు చాలా 100% మంచి గుణం ఉన్నదన్న. మీరు అట్లనే మెయింటెనెన్స్ కావాలి. రేపు మన పార్టీ అధికారంకి వచ్చినట్టు మంచి పదవులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకరు మీ కంపెనీ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఒకటి. ఎందుకంటే ఎవరైనా పెద్ద మనుషులు మా దగ్గర తీసుకొని మీ కంపెనీ వేసుకోవాల్సిన కోసం ఆల్రెడీ పరశురామ్ రెడ్డి అని ఉన్నాడు. కాబట్టి ఆయన నియోజకవర్గానికి పెద్ద ఇన్ఛార్జ్ కాబట్టి ఆ నియోజకవర్గాన్ని వాటిని పట్టించుకుంటుంది. కాబట్టి మమ్మల్ని కూడా పట్టించుకోవాలంటే మా వినడానికి ఇప్పుడు కొత్తగా ఏర్పడింది 185 డివిజన్. కాబట్టి మీ కంపెనీలో మా వినడానికి డివిజన్ నుంచి ఒక సీనియర్ నాయకులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే త్వరగా బూత్ లెవెల్లో మెంబర్లను ఎన్నుకొని SIR వస్తున్నది.
త్వరగా బూత్ లెవెల్లో మెంబర్లు ఎన్నుకొని దీనిని పటిష్టంగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఫేక్ ఓటు, వేరే ఓట్లు అక్కడ ఏవైతే ఉన్నాయో బూత్ లెవెల్ వాళ్ళకు పరిశీలించి వాళ్ళను ఇవ్వాల్సిన కోరుతున్నామన్నా. అలాగే అది కూడా మంచి విషయం అన్నా. మీ విషయాలకు ఏకీభవిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఈ అవకాశం ఇస్తున్న ప్రజలందరికీ అప్పుడు ఎవరు చేద్దామని కూడా లేరు. తిరుగుదామన్నా కానీ 10 మంది కూడా చేద్దామన్నా వీళ్ళు తిరిగి కూడా కొంచెం ఇబ్బంది పడ్డారన్న. మేము ఎందుకు చెప్తున్నామంటే ఇంత కష్టపడ్డాము. ఆ పార్టీ ఇప్పుడు రావాలంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో నిలబడ్డప్పటి నుంచి కష్టపడుకుంటూ ఉన్నామన్నా. మేము పడ్డా కానీ మేము గుడ్డపొర లెక్కనే అయిపోయినట్టు కనిపిస్తున్నాము. ఇంకా పెద్ద మధ్యలో మేము రాలేమా అన్నట్టు మాకే అనిపిస్తుంది అన్న. అంటే మేము ఇంత కష్టపడుతున్నాం, ప్రతి దాంట్లో ఎలక్షన్లో కష్టపడుతున్నాము, బూత్లో కష్టపడుతూనే ఉంటాము, అన్నింటిలో కష్టపడుతూనే ఉన్నాం. కానీ మాకు మీరు వచ్చినాక నిజంగా చెప్పాలంటే మాకు కొంచెం మీరే పెరిగింది. మీరైతే ఎవరు మాట పట్టించుకోరన్న, ఎవరు మాట పట్టించుకొని మీరు చెప్పేది అంటే మీరు అర్థం చేసుకొని మళ్ళీ నేను కరెక్టా కాదా అని మీరు చేస్తారు కాబట్టి మాకు అది మంచిగా అనిపిస్తుంది అన్న. అన్నట్టు మల్లేశ్వరం అన్నట్టు కూడా ఉద్యమకాలు చాలా మంది చచ్చిపోయారన్న. భరోసా లేకుండా అయిపోయింది. ఇంత కష్టపడగానే మాకు ఏముంది ఆయన పార్టీలు ఇంత కష్టపడుతున్నాం. గప్పటి నుంచి ఉన్నాం, చిన్న పొరలు ఉన్నప్పటి నుంచి ఉన్నాము. నిజంగా వాస్తవం కన్నా అప్పుడు మాకు గడ్డలేవి ఇస్తాలేవి ఏం లేదు. గప్పటి నుంచి ఇప్పుడు వస్తుంది, తెల్లవి వచ్చేసినాయి. అయిపోయి కూడా మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారండి. ఇప్పుడు ఆ చేతి వరకు కష్టపడుతున్నాం, ఇప్పుడు కష్టపడుతున్నాం, ఇంకా కూడా కష్టపడుతున్నాం పార్టీ కోసం. కానీ ఎప్పుడైనా కొద్దిగా సీనియారిటీ బట్టి మర్యాద ఇచ్చో మాకు కూడా ఫస్ట్ సీనియారిటీకి పని చేస్తున్నారన్న. వాళ్ళు కూడా పని చేసే వాళ్ళు పనితనం ఇస్తే ఇంకా గట్టిగా పని చేస్తామని